కార్తీక దీపంలో ఏం జరగబోతుందో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. దాసుని చంపబోతూ కార్తీక్కి అడ్డంగా దొరికిపోయిన సత్తిపండు జ్యోత్స్న తన కన్న కూతురు కాదని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న దశరథ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక దాసు తిరిగి రావడంతో జ్యోత్స్న అయితే దాసుని చంపడానికి ప్రయత్నిస్తుంది. ఇక దాసుని చంపడానికి ప్లాన్ చేస్తుంది. కార్తీక్ అయితే దాసుతో అంటూ ఉంటాడు, నువ్వు వచ్చావని తెలిసాక నీ కూతురు నిన్ను చంపడానికి చాలా ప్రయత్నాలే చేస్తుంది మావయ్య, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఏ క్షణమైనా సరే నువ్వు నాకు మాత్రం కాల్ చెయ్యి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఎందుకంటే ఇప్పుడు కాశీ స్వప్న ఇంకా కూడా వాళ్ళ అత్తగారి ఇంటికాడే ఉంటారు, నువ్వు మాత్రమే ఒంటరిగా ఉంటావు, జ్యోత్స్న నిన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది, అప్పుడు కూడా తను మనకి దొరికిపోతుంది, అందుకని అని అంటూ ఉంటాడు కార్తీక్. సరే అల్లుడు, అలాగే నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అంటూ ఉంటాడు దాసు అయితే. తర్వాత ఇక జ్యోత్స్న అయితే సత్తిపండుకి ఫోన్ చేస్తుంది. నీకు ఒక ఫోటోని పంపించాను, అతను పలానా ఏరియాలో ఉంటాడు, అతన్ని ఎలాగైనా నువ్వు చంపేయాలి, రేపటిలోగా నాకు వాడు చచ్చాడన్న వార్త నాకు వినిపించాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు అది విని సత్తిపండు అయితే, మేడం ఈసారి ఎవరిని చంపాలనుకుంటున్నారు, మీ బాబాయినా మావైనా అని అంటూ ఉంటాడు సత్తిపండు. ఎగస్టాలు మాట్లాడకుండా నీకు ఇచ్చిన డబ్బులు తీసుకొని నేను పంపించిన ఫోటోలో ఉన్న వ్యక్తిని చంపేశాయి అని జ్యోత్స్న అంటుంది. అప్పుడు ఇక సత్తిపండు అయితే ఇక జ్యోత్స్న చెప్పినట్టే దాసు ఇంటికైతే వెళ్తాడు. ఇక దాసు అప్పుడే భోజనం చేసి తను పడుకోబోతూ ఉండగా ఎవరో వచ్చినట్టు దాసుకైతే అనిపిస్తూ ఉంటుంది. దాసు అనిపిస్తూ ఉండి చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు. అప్పుడు ఇక సత్తిపండు అయితే తను ఇంట్లోకి రావడం అంతా కూడా గమనిస్తూనే ఉంటాడు దాసు. సీసీ ఫుటేజ్ వీడియో మొత్తం కూడా పెడతాడు. కార్తీక్ అయితే సీసీ కెమెరాలు మొత్తం కూడా ఫిక్స్ చేస్తాడు. దాంతో ఇక ఆ ఇంటికి సీసీ కెమెరాలు ఏముంటాయిలే అని సత్తిపండు అయితే ధైర్యంతో లోపలికి వస్తూ ఉంటాడు. అప్పుడు దాసు తన ఫోన్లో సత్తిపండు గన్ను పట్టుకొని రావడం సీసీ కెమెరా ద్వారా చూస్తాడు. ఇక వెంటనే కార్తీక్ అయితే ఫోన్ చేస్తాడు, అల్లుడు ఎవరో గన్ను పట్టుకొని మా ఇంటికి వచ్చాడు, నాకు సీసీ కెమెరాలో కనపడుతుంది, నువ్వు వెంటనే రా అల్లుడు అని అంటూ ఉంటాడు దాసు అయితే. అప్పుడు ఇక కార్తీక్ అయితే అక్కడికి బయలుదేరుతాడు. సత్తిపండు లోపలికైతే వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఎవరు నువ్వు అని దాసు అతన్ని అడుగుతూ ఉంటే, నిన్ను చంపడానికి వచ్చిన నీ మృత్యువుని అని అంటూ ఉంటాడే సత్తిపండు. ఈరోజు నువ్వు నా చేతుల్లో చావబోతున్నావు అని గన్ను గురిపెట్టి షూట్ చేయబోతూ ఉండగా కార్తీక్ అయితే వచ్చేస్తాడు. ఇక కార్తీక్ వెనక వైపు నుంచి వచ్చి సత్తిపండు పీక్ అయితే పట్టుకుంటాడు. దాంతో తన చేతిలో ఉన్న గన్ను కాస్త కింద పడిపోతుంది సత్తిపండు చేతిలోది. ఇంతలో ఇక దాసు అయితే ఆ గన్నుని తీస్తాడు. గన్నుని తీసి సత్తిపండుకి గురి పెడతాడు. సత్తిపండుకి గురిపెట్టి అడుగుతూ ఉంటాడు, నిన్ను పంపించింది జ్యోత్స్నానే కదా అని దాసు అడుగుతూ ఉంటే అప్పుడే సత్తిపండు తడబడుతూ అది మీకెలా తెలుసు అని అంటూ ఉంటే, నన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది తనే కదా, తన గురించి నాకు తెలియకపోవడం ఏంటి అని అంటూ ఉంటాడు దాసు అయితే. అప్పుడే కార్తీక్ అయితే, మావయ్య వీడిని ఇట్నుంచే ఇట్టే పోలీస్ స్టేషన్కి పంపించేద్దాము, వీడు మిమ్మల్ని చంపడానికే కాకుండా ఇంకో మర్డర్లు ఏమైనా చేసుండొచ్చు, వీడు అలాంటి దుర్మార్గుడు అనుకుంటా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. సార్ నేను ఇది చేస్తున్నది రెండో మర్డరే సార్, మొదటి మర్డర్ కూడా నాకు ఫెయిల్ అయిపోయింది అని అంటూ ఉంటాడు సత్తిపండు అయితే. అప్పుడు అది విని ఒక్కసారే కార్తీక్ అయితే, ఏంటి నువ్వు 2 మర్డర్లు చేయబోయావా, ఎవరిని చంపబోయావు చెప్పు అని అడుగుతూ కార్తీక్ నిలదీస్తూ ఉంటే, సార్ మీరు నన్ను పోలీసులకి పట్టించనంటే చెప్తాను, నన్ను వదిలేస్తానంటే చెప్తాను అని అంటూ ఉంటే, నిన్ను వదిలేస్తాను చెప్పు అని కార్తీక్ అనంగాల్ని అప్పుడే దశరథ్ గారు సార్ జ్యోత్స్న వాళ్ళ నాన్నని అని అంటూ నిజాన్ని బయట పెడతాడు సత్తిపండు. అది విని దాసు అలాగే కార్తీక్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ అప్పుడే ఇక ఏంటి మా మావయ్యని షూట్ చేసింది నువ్వా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అవును సార్ నేనే,
కానీ ఆయన్ని చంపేమని జ్యోత్స్న చెప్పింది. ఆ రోజు పొరపాటున కొంచెం గుండెల పైకి కాల్చడం వల్ల ఆయన బ్రతికాడు. కన్న తండ్రిని చంపేస్తున్నారేంటని అడిగాను. ఆవిడ నువ్వు డబ్బులు తీసుకొని నాకు పని చెయ్యంతే అని చెప్పింది సార్. చాలా దుర్మార్గురాలు అని అంటూ ఉంటాడు సత్యపండు. దుర్మార్గురాలని తెలిసి తన పని నువ్వెందుకు చేస్తున్నావు అని కార్తీక్ అడుగుతూ ఉంటే డబ్బుల కోసం సార్ అని అంటూ ఉంటాడు కార్తీక్. డబ్బుల కోసం ఎలాంటి పనైనా చేస్తాను, అది నా హాబీ అని అనడంతో అప్పుడు ఇక కార్తీక్ అయితే సత్యపండుతో ఇలా అంటూ ఉంటాడు. సరే, నీకు నేను ₹1,00,00,000 ఇస్తాను, తిరిగి జ్యోత్స్నాని చంపేస్తావా అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే చంపేస్తాను సార్ అని సత్యపండు వెంటనే చెప్పేస్తాడు. నువ్వు ఎంత దుర్మార్గుడువో అర్థమయ్యింది. నువ్వు అనుకున్నట్టే నీకు కావాల్సినంత డబ్బు నేనిస్తాను. కొన్ని రోజులు నువ్వు ఈ ఇంట్లోనే ఆ గదిలోనే ఉండాలి. నీ ఫోన్ కూడా నా చేతికి ఇచ్చేసేయ్ అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే మరి నేను అడిగిన ₹1,00,00,000 ఇస్తాను ₹1,00,00,000 ఎందుకు ఇవ్వను, కార్తీక్ మాట అంటే మాటే అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే సత్యపండు అయితే సరే సార్, ఇదిగో నా ఫోను, నాకు అన్ని సౌకర్యాలుంటే ఎటువంటి బాధ లేదు, కానీ ఫోను లేకపోతే ఎలా సార్ అని అంటూ ఉంటే నీ దగ్గర ఫోన్ ఉంటుంది కానీ కాల్స్ వెళ్ళవు, మెసేజెస్ వెళ్ళవు, నీకు నేను ఒక కొత్త ఫోన్ ఇస్తానని ఫోన్ అయితే ఇస్తాడు కార్తీక్ అయితే సత్యపండుకి. తర్వాత సత్యపండు గదిలోకి వెళ్ళిపోతాడు. మనం అనుకున్నట్టే జరిగింది అల్లుడు అని అంటూ ఉంటే అవును మావయ్య, నీ కూతురు ఎంత దుర్మార్గురాలు చూడు అని అంటూ ఉంటాడు కార్తీక్. తర్వాత జ్యోత్స్న అయితే అటు ఇటు తిరుగుతూ సత్యపండు ఫోన్ చేస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ సత్యపండు మాత్రం ఫోన్ చేయడం, తను ఫోన్కి ఫోన్ చేస్తుంది. జ్యోత్స్న ఫోన్ చెయ్యంగానే ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది. వీడేంటి దాసుని చంపమని నేను పంపిస్తే వీడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నాడు అని పైకి అనేస్తుంది జ్యోత్స్న. అప్పుడే పారిజాతం వింటుంది. ఏంటే ఏమన్నావు నువ్వు, దాసుని చంపడానికి నువ్వు ఆ సత్యపండు గారిని పంపించావా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అది గ్రాని, అది అని తడబడుతూ ఉంటే అప్పుడే జ్యోత్స్న చంప పగలగొట్టి నిజం చెప్పు, నా కొడుకుని నువ్వు చంపించడానికి సత్యపండుని పంపించావా, చెప్తావా లేకపోతే పెద్దగా అరవమంటావా అని అంటూ అడుగుతూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక పారిజాతం అన్న మాటలకి ఒక్కసారి జ్యోత్స్న అయితే నన్ను క్షమించు గ్రాని, నిజాలు బయటపడకూడదంటే నిజం తెలిసిన సాక్ష్యంగా ఉన్న నీకు చావాలి, లేదంటే దీప కోసం నిజం చెప్పేనన్నా చెప్పేస్తాడు, అందుకని ఇలా చెయ్యాల్సి వచ్చింది అని అంటూ ఉంటే ఇంతలో దశరథ అయితే అటుగా వస్తూ ఉంటాడు. అప్పుడే పారిజాతం అసలు ఏంటి నువ్వు, నీకు అసలు బుద్ధుందా, ఏ కొడుకు కోసమైతే ఆ రోజు నిన్ను తీసుకువచ్చి ఇంటి వారసురాల్ని చేశానో నా కొడుకునే చంపాలని చూస్తావా, ఆ రోజు దాసుగాడి కోసమే కదే వాడికి పుట్టిన నిన్ను సుమిత్రకి దశరథకి పుట్టావని అందరినీ కూడా నమ్మించి దశరథ సుమిత్రల కూతుర్ని మాయం చేశాను, కానీ నువ్వు మాత్రం ఏం చేశావు, ఈరోజు నా కొడుకునే చంపాలని చూస్తున్నావా, నువ్వింత దుర్మార్గురాలవని నాకు తెలీదే అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇక పారిజాతం అన్న మాటలకి అప్పుడే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న అయితే. గ్రాని, నన్నేం చేయమంటావు, నాకు ఇంతకన్నా దారి కనిపించడం లేదు, నేను ఇంటి వారసురాల్ని కాదు, సుమిత్ర దశరథల కూతుర్ని కాదు అంటే నన్ను ఇంట్లో ఉండనివ్వరు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అది విని ఒక్కసారే దశరథ షాక్ అయిపోతూ, అంటే జ్యోత్స్న నా కూతురు కాదు, మరి మా కన్న కూతురు ఎక్కడుంది, పారిజాతం పిన్ని తన స్వార్థానికి తన మనవరాల్ని తీసుకువచ్చి ఈ ఇంటికి వారసురాల్ని చేసి నా కన్న బిడ్డని ఎక్కడ వదిలేసిందో ఏం చేసిందో అని ఎంతో బాధపడుతూ ఉంటాడు దశరథ అయితే. తర్వాత ఇక పారిజాతం జ్యోత్స్నతో అంటూ ఉంటుంది, ఇంకోసారి నా కొడుకుని చంపించాలని చూసావంటే నిన్ను అందరి ముందు కూడా ఇంటి వారసురాలు కాదు అంటూ నిజాన్ని బయట పెట్టేస్తాను, నాకేమైనా పర్వాలేదు, నన్ను బయటికి గెంటేస్తారు, అంతకు మించేమీ జరగదు, గుర్తుపెట్టుకో, తర్వాత నువ్వు కోరుకుంటున్న లగ్జరీ లైఫ్ అయితే నీకుండదు అని పారిజాతం అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది జ్యోత్స్నకి.
చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.